నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ డీటెయిల్ చూస్తే బూర్జా మండలం ఏపీ మోడల్ స్కూల్లో గురువారం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ ఆనిపు రామకృష్ణ నాయుడు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహించడమే కాకుండా విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు। పాఠశాలలో విద్యార్థులకు ఏ విధంగా పాఠాలు బోధిస్తున్నారో అనే విషయాన్ని తల్లిదండ్రులే నేరుగా ఉపాధ్యాయులతో మాట్లాడి తెలుసుకునేందుకు ఇది ఒక చక్కటి వేదిక అని అన్నారు। పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయం చేయడమే ఆయన హర్షం వ్యక్తం చేశారు। స్టార్ట్ చేసినప్పుడు అలా మీరు వచ్చేసి జరుగుతుంది ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రవేశపెట్టడం అనేది జరిగింది। ఈ కార్యక్రమంలో పేరెంట్స్, పిల్లల యొక్క తల్లిదండ్రులు, అలాగే ఉపాధ్యాయులు, అలాగే మిగతా సిబ్బంది అందరము పార్టిసిపేషన్ చేస్తున్నాం। అలాగే ఈరోజు పిల్లలు తాలుగా ఉన్నది వాళ్ళ చదువు విషయాల గురించి పేరెంట్స్ కూడా వచ్చి ఇక్కడ తెలియపరచాలి, ఎలా చదువుతున్నారు ఏంటనే దీనిపైన పేరెంట్స్ వచ్చి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది। అలాగే ఈ స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థి చాలా మంచి స్కూల్ ఇది। ఈరోజు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా విధానంలో పెను మార్పులు తీసుకొచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి వారు శ్రీ నారా లోకేష్ బాబు గారు నిర్ణయం మేరకు పేరెంట్సు, టీచర్సు కలిపి విద్యార్థుల సమక్షంలో స్కూల్లో సమావేశమై తమ విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు పిల్లల తల్లిదండ్రులకు వివరించి, అలాగే పిల్లల తాలూకా మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, పిల్లల తాలూకా ఆ స్కూల్ పరిశుభ్రత ఏ విధంగా ఉంది, వారి తిన్నటువంటి ఆహారం ఏ విధంగా ఉంది, వాళ్ళకు బోధించినటువంటి ఉపాధ్యాయుల తాలూకా వాళ్ళ విద్యా విధానం ఏ విధంగా ఉంది అని పేరెంట్స్ స్వయంగా వచ్చి చూసి ఒక పిక్నిక్ మాదిరిగా పిల్లలతో కలిసి అటు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ కలిసి ఐక్యంగా కూర్చొని ఆటలాడుతూ పాటలు పాడుతూ ఎంతో సంతోషంగా తమ పిల్లల మధ్యలో వారికి బోధించినటువంటి టీచర్స్ సమక్షంలో గడిపినటువంటి కాలం అనేది ఈరోజు జరుగుతున్నటువంటిది। ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని స్కూళ్ళలో కూడా ఈరోజు ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది। దీని ద్వారా పిల్లల్లో మనోధైర్యాన్ని నింపుతాం। పిల్లల తల్లిదండ్రుల్లో మా పిల్లలు ఏం చదువుతున్నారు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, స్కూల్ వాతావరణం ఏ విధంగా ఉంది, వాళ్ళు తింటున్నటువంటి ఆహారం ఏ విధంగా ఉంది, వాళ్ళకి విద్య నేర్పినటువంటి గురువులు ఏ విధంగా ఉన్నారు, పిల్లల పట్ల వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉందని విద్యార్థుల తాలూకా తల్లిదండ్రులు తెలుసుకోవడం, అలాగే పిల్లల్లో ఎటువంటి నైపుణ్యత ఉంది, వాళ్ళు ఇంకా భవిష్యత్తులో మరింత ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఏ విధంగా చేయాలన్నటువంటి ఆలోచన విధానాన్ని కూడా ఈరోజు కల్పించడం, అలాగే వారిలో తల్లిదండ్రులు కూడా ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జరిగింది।